ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళ టీంకు మరియు వాళ్ళ టోటల్ ఎంటైర్ ఆ ఫ్యామిలీకి అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి పెద్ద మాకు అవగాహన లేదు. కాకపోతే ఒక విషయం చెప్పగలుగుతా. ఫస్ట్ నాకు పరిచయం అయింది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కరోనా వైరస్ అప్పుడు ఒక అవార్డు ఫంక్షన్లో ఆ ప్రోగ్రామ్ మేము చేస్తున్న ప్రోగ్రాంలో తను అనుకోకుండా ఒక అవార్డు తీసుకునే సందర్భంలో నాకు పరిచయం అయ్యాడు. తమ్ముడు, నువ్వెందుకు వచ్చినారా ఈ ఫీల్డ్కు, ఇదంతా మాయా ప్రపంచం అంటే, లేదన్నా నేను చేయాలనుకుంటున్నా అంటే, ఒకటేమో మాయా ప్రపంచం, రెండోదో కమ్మ ప్రపంచం, ఇందులో కోమటోళ్ళు కష్టం రా బాబు అని చెప్పిన. లేదన్నా నేను చేస్తా అన్నాడు. అదే క్రమంలో ఆ రోజు అదే స్టేజ్ మీద సంధ్యావర్షిని ఉండే అమ్మాయి, ఫస్ట్ సాంగ్ తనే రాసింది అనుకుంటా. తను కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు చాలా సాంగ్స్ కూడా రాసినటువంటి అమ్మాయి. ఒక బెస్ట్ టీం అయితే ఉన్నారు. దాని తర్వాత చెప్పాల్సింది ఏంటంటే, మా V3 తరఫున తనకు ఎంత కావాలంటే అంత సపోర్ట్ ఇస్తా అని చెప్పినాం. ఇమ్మీడియట్గా వాళ్ళు షూటింగ్ చేసేటువంటి సందర్భంలోనే మనం మా స్టూడియోలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. రెండో విషయం కథకు వస్తే, ఇప్పుడు చూసినటువంటి ట్రైలర్లో జనరల్గా అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కమ్యూనిటీలో ఎక్కువ శాతం చనిపోయింది కరోనా పీరియడ్లో వైశాస్త్రి చనిపోయారు. చాలామంది కిరాణా షాప్ వాళ్ళు చాలామంది చనిపోయారు. కాబట్టి అది ఎక్కడ రాలేదు. ఎందుకు రాలేదంటే రెండు రకాల ఒక అంశం ఉంది. ఒకటేమో చెప్పుకోలేకపోయారు కరోనాతో చనిపోయారని. రెండోది ఏంటంటే, కొంత సర్వీస్ చేయాలనే ఒక మోటో ఉండొచ్చు, దాంతోపాటు సంపాదించాలనే ఒక ఆశ ఉండొచ్చు. ఎక్కువ మంది ఎడిక్ట్ అయ్యారు కరోనా పీరియడ్లో. దాని మీద చాలా డిబేట్ జరిగింది. మా ఇంటర్నల్గా చాలా మేము సర్వే కూడా చేసినాం. ఈ రోజు వరకు కూడా చాలామంది ఇంకా సఫర్ అయ్యి పోస్ట్ కోవిడ్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కనుక దాని మీద కనుక కంటెంట్ ఉంటే, సినిమాలు ఉంటే మాత్రం అద్భుతంగా ఒక మంచి సందేశాత్మక చిత్రం అయితే అవుతుంది. దాన్ని సరే పైసల రూపకంగా వచ్చినా రాకున్నా కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఎందుకంటే 2 మెసేజ్లలో తనకు వచ్చినటువంటి అవార్డ్స్ని చూసినాం. ఇంతకుముందు ఉపరాష్ట్రపతి గారి వచ్చి కేసీఆర్ గారితో. సో తప్పకుండా ఒక యంగ్స్టర్గా ఆ అవార్డ్స్ వచ్చినందుకు మళ్ళీ ఇంకెన్నో సమాజంలో అవార్డ్స్ తీసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీం కూడా ఉన్నది. కాబట్టి దాంతోపాటు తను రాసినటువంటి సాంగ్ ద గ్రేట్ చింతల శ్రీనివాస్ గారు, కవి కల్నాల్ సంతోష్ బాబు మీద ఒక అద్భుతమైనటువంటి సాంగ్ రాసినటువంటి మంచి మనసు ఉన్నటువంటి మా అన్న శ్రీనివాస్ గారు. అంటే ఒక మంచి టీంని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. డిఓపి కూడా చూశాను, బాగున్నది. అంటే రకరకాల 64 కళలు కావచ్చు, 64 ఇట్లా ఉన్న అందరినీ కూడా ఒక దగ్గరికి వేదిక తీసుకురావాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. పర్టికులర్గా వైశాఖ కమ్యూనిటీలో సినిమా కానీ ఏ బిజినెస్ చేయాలన్నా కానీ అవతలలో కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. 2 విషయాలు దాంట్లో ఉంటాయి. కమ్యూనిటీ అనగానే బట్ మామూలుగా రిక్షా దొక్కేటోడు కావచ్చు, చెప్పులు కుట్టే అతను కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఏం కొమ్ముతాడా అంటాం. దారుణమైనటువంటి ఒక కిల్లింగ్ అది. హ్యూమిలేషన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది గ్రామాల్లో. వాడు తెల్లారు వస్తాడు, మళ్ళీ బతలాడతాడు, సేట్ అది అంటాడు, ఇది అంటాడు, వాడు కావాల్సింది తీసుకొని పోతాడు. కానీ ఈ రోజున్నటువంటి వ్యవస్థలో మాల్స్ రావచ్చు, లేకపోతే గుజరాత్కి వెళ్ళి ఇంకెవడైనా రావచ్చు, FDIలు రావచ్చు, కానీ ప్రప్రదంగా గ్రామాల్లో ఒక సమాజాన్ని మంచి సమాజంగా తీర్చిదిద్దే దాంట్లో ఉండేవాడు వైశ్యుడే. సో ఆ మెసేజ్ని కనుక మనం సీరియస్గా తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ తోటి నమస్తే సేట్జీ అంటే రెస్పెక్ట్ అనేది వాడు ఇవ్వకున్నా మనమే నమస్తే సేట్జీ అని చెప్పుకునేటువంటి ఒక టైటిల్ పెట్టింటే అది గర్వంగా ఉన్నది నాకు. ఐఎమ్ అప్రిషియేటింగ్ మిస్టర్ సాయి కృష్ణ. డెఫినెట్గా రెండవ విషయం ఏంటంటే, కులాల ప్రస్తావన వచ్చినప్పుడు ఏ కులాన్ని కించపరిచినా దానికి కన్విక్షన్ ఉంటుంది. అదొక తెలియని చాలామంది అంటే మా కులాన్ని కించపరిచింది కాబట్టి మేము కేసు పెడతామని చెప్తారు. కానీ ఏ కులాన్ని కించపరిచినా 3 ఏళ్ల జైలు శిక్ష వరకు ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు తను 2 డేట్లు సెలెక్ట్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి డేట్లు. ఈరోజు డిసెంబర్ 6 అంబేద్కర్ యొక్క వర్ధంతి. ఈరోజు అంటే రాజ్యాంగంలో తను రాసినటువంటి ఏ కులాన్ని కించపరిచిన 3 ఏళ్ల శిక్ష అనేది ఒకటి. రెండోది 9వ తారీఖు రిలీజు. ఆయన చెప్తున్నాడు 23 సినిమాలని. 23 సినిమాల కంటే అద్భుతంగా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి తొలి బీజం పడ్డది డిసెంబర్ 9 రోజు. సో ద బెస్ట్ డేట్స్ సెలెక్ట్ చేసుకున్న 6, 9. జనరల్గా కేసీఆర్ కూడా 6, 9 అంటే కూడా యూనివర్సల్ ట్రూత్ అది. సో డెఫినెట్ సక్సెస్ అవుతారు. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే మా V3 నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తా అని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ టీం అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్.